హలో అండి. ఈ వీడియో ఓన్లీ ప్లాంట్ లవర్స్కి మాత్రమే. మిగతా వాళ్ళందరికీ పిచ్చిగా అనిపిస్తుంది. ఎవరైతే నేచర్ని ఆస్వాదిస్తారో, నేచర్ అంటే ఇష్టపడతారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. చూసారా, ఈ బిజీ బిజీ లైఫ్లో పొద్దున్న లేస్తే పరుగులు, ఉద్యోగాలు, చదువులు, ఈ బిజీ బిజీ లైఫ్లో పడిపోయి అసలైన అందాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నారు. కొంచెం సేపు మన మేడపైన 4 మొక్కలు పెంచుకొని రోజు పొద్దున్నే ఆ మొక్కల దగ్గరకు వచ్చి ఆ గ్రీనరీ చూసి కొత్తగా వచ్చే పువ్వులు, ఆ కాయలు, ఆ చిగుర్లు అవి చూస్తే ఆ వచ్చే ప్రశాంతత, ఒక గుడికి వెళ్తే ఎంత ప్రశాంతత అయితే మనకి వస్తుందో, మనం పెంచే మొక్కల మధ్య మనం తిరిగితే మనకి అంతే ప్రశాంతత వస్తుందండి. ఇది నేను ఏదో అలా మాట్లాడాలని, ఏదో చెప్పాలని చెప్పట్లేదు. నా స్వానుభవంతో చెప్తున్నాను నేను. ఏవో 4 మొక్కలు, ఓ గులాబీ మొక్కలో, మందారం మొక్కలో నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకొని, లేదంటే ఇంట్లో ఉండే విత్తనాలు, ఏ మిరపకాయవో, పాలకూరవో, మెంతులో ఏవో ఒకటి ఒక తొట్టులో వేసుకుని, ఇంత మట్టిలో మనం వేసుకుని అవి పెరుగుతూ ఉంటే వాటిని చూస్తే వచ్చే ఆనందము మనకి ఎంత స్ట్రెస్నైనా సరే ఈజీగా రిలీఫ్ వచ్చేస్తుందండి మనకి. దానికోసం మనం పెద్దగా ఖర్చులు ఏం పెట్టక్కర్లేదు. చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మనకి ఏ మొక్క నచ్చితే ఆ మొక్కను పెట్టుకుంటే అది మనం పెంచడమే కాకుండా పిల్లలకు కూడా నేచర్ మీద కొంత అవగాహన కల్పించామనుకోండి, అది వాళ్ళకు కూడా చాలా సహాయపడుతుంది. అనవసరమైన వ్యాపకాల కంటే కూడా ఇలా మొక్కల్ని పెంచడం, వాటిల్లో ఉండే ఆనందాన్ని అనుభవించడం పిల్లలకి నేర్పించడం ద్వారా మనం ఎంతో కొంత పిల్లలకి మంచి అలవాటు నేర్పించిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి నేర్పించే ముందు మనం నేర్చుకుందాం. ఇంట్లో ఉన్న ప్రశాంతతని అనుభవిద్దాం. ఓకేనా?